ఏంటత్తయ్య మా ఎప్పుడు లేట్ అయినా వస్తానన్న టైంకి అసలు రారేంటి అని భూమి అనగానే అమ్మ ఎప్పుడు మీ మావయ్య టైం విషయంలో కరెక్ట్గానే వస్తారు, మనమే కొంచెం ముందుగా వచ్చాము. శారద అన్న మాటలకి అత్తయ్య మావయ్య అంటే ఇష్టమైనట్టు ఉంటారు కానీ మావయ్య మీద ఒక్క మాట పడినెవరే అని భూమి అనగానే అదేం లేదు, ఉన్నమాట చెప్తున్నా అంతే శారద అనగానే అవునులే, అయినా మీరు మావయ్య గారి గురించి ఎదురు చూస్తుండండి, ఈలోగా నేను వెళ్ళి కొబ్బరి కొట్టి చేస్తా అని భూమి అనగానే సరే అని చెప్పి శారద అంటుంది. ఇంక కృష్ణ ఎప్పుడు వస్తాడని చెప్పేసి అలాగే గుడి నుండి లోపలికి అలాగే బయట చూస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణ అనుకునే విధంగా మారు వేషంలో వస్తూ ఉంటాడు. ఇంకా స్వామీజీ గెటప్ వేసుకుని గుళ్ళోకి వస్తూ ఉంటాడు. స్వామీజీ గెటప్లో కృష్ణ వస్తూ ఉంటాడు. కానీ శారద వచ్చి ఇంకా అలాగే టెన్షన్ పడి చూస్తుంది. ఎంతసేపు అయింది వచ్చి నువ్వు అని చెప్పి శారద మీద కృష్ణ భుజం మీద చేయి వేయగానే ఒకసారి శారద చాలా కోపం చేయి నెట్టేస్తూ ఉంటుంది. ఇంకొకసారిగా బయట నుండి అదంతా ఇంకా భూమి చూస్తూ ఉంటుంది. ఎవరా నువ్వు ఆడవాళ్ళ మీద ఒంటి మీద చేయి వేస్తావా అని శారద అంటుంది. భూమికి ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్న భూమి ఒక నిమిషం ఆగి చాలా కోపంగా శారదకి వస్తూ ఉంటుంది. అత్తయ్య లాగి పెట్టి కొట్టక ఏం నెమ్మదిగా మాట్లాడతాడండి, పట్టుకోండి, ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు అయ్యా అని చెప్పి నిన్ను అని చెప్పి భూమి కొట్టబోతుంది. ఏ నేను కేవీనమ్మా అని చెప్పి ఒకసారి గెటప్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇంకా సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అంటే మారువేషన్ వచ్చింది కృష్ణ అని చెప్పేసి శారదాకి అలాగే భూమికి అర్థమవుతుంది. అయ్యో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. భూమి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మాయ సారీ మాయ నన్ను క్షమించండి అని చేతులు జోడించి అంటూ ఉంటుంది. ఆయన వేషంలోనని చెప్పేసి ఆయన శారద మీద చేయవేయడం నాదే తప్పు కదా అని కృష్ణ అనగానే ఆయన మాయ ఈ వేషం ఏంటి, ఇద్దరు బాధలు పడలేక ఏంటి హిమాలయకు వెళ్ళిపోవని చెప్పి అనుకుంటే అని గడ్డ పెట్టుకోగానే ఇలా గడ్డ పెట్టుకొని గెటప్ చేయకూడదు అని భూమి అనగానే అమ్మ భూమి నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడుకో, ఏం తెలియకుండానే 2 పెళ్ళిళ్ళు చేసుకుని 5 పిల్లలు కన్నానా ఏంటి అని కృష్ణ అని మాటకి ఇంకా శారద అలా చూస్తుంది. ఇదిగో మీకు వేషం కామెడీగా అనిపించచ్చు కానీ వేసిన మాత్రం సీరియస్ కానీ కృష్ణ అనగానే దేనికి మా అయ్యా అని భూమి అనగానే ఇంకా దేనికంటా ఏంటమ్మ అపూర్వ జీవితాన్ని ప్రతిరోజు సంవత్సరం ఆడకూడదు కదా, నీ పుట్టినరోజు రాక నీ నాన్న ఆశ్రమం వచ్చావు, నీ బయట గెంటేసింది కదా, నాకు ఎంత కోపం తెలుసా అని కృష్ణ అనగానే అసలు మీ ప్లానింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు మా అయ్య అని భూమి అనగానే మొత్తం అంతా ప్లాన్ వివరిస్తూ ఉంటాడు. ఒకసారిగా శారద ఇంక సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి ఓకేనా మీకు అని చెప్పి కృష్ణ అనగానే ఇంకా తల ఊపుతూ ఉంటుంది. శారద తల ఊపుగానే అవును ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నారు చెప్పండి అని కృష్ణ అడుగుతుంటారు. అంటే పూరి శివకి పెళ్లి మూతలు పెట్టాము అని చెప్పి చెప్పడానికి మాయ అని భూమి అనగానే ఏంటి పెళ్లి మూతం పెట్టారా ఎప్పుడమ్మా అని కృష్ణ అంటూ ఉంటారు. వచ్చే శుక్రవారమే మాయ అని చెప్పి భూమి అని ఏంటి వచ్చే శుక్రవారమా చాలా తక్కువ టైం ఉంది కదా అని కృష్ణ అనగానే ఏంటి మాయ మీరు కూడా అత్తలాగే మాట్లాడుతున్నారు, ఇద్దరు ఇంట్లో నోటి పిల్లలే మూతం ఉందనుకో రేపు కూడా వాళ్ళకి పెళ్లి చేసేయచ్చు అని భూమి అనగానే వాడి పెళ్లి చూసే అవకాశం నాకు ఎలాగో దొరకలేదు, కనీసం నా కూతురి పెళ్లి పూరిదాన్ని చూసే అదృష్టం నాకు దక్కుతుందో లేదో అని చెప్పి కృష్ణ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. అసలు అన్నా కదా నిండగా మీరు ఎంత బాధపడుతున్నారు, మీరు పూరి పెళ్లి చూడడం కాదు మీరు దగ్గరుండి పూరి పెళ్లి జరిపించేలాగా నేను చూసుకుంటాను నాది హామీ అనే భూమి అనమాట. కృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీరా వంటగది నుంచొని హాడుగా అన్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే అప్పుడు వచ్చి చూసి ఏంటి మీరా ఎవరో వస్తున్నట్టు ఓ హాడు చేస్తున్నావేంటి అప్పుడు అనగానే అవును వదిన వస్తున్నారు అని మీరు అనగానే ఓ మాకు చెప్పకుండానే మా ప్రమేయం లేకుండానే ఏంటి బిందుకు సంబంధం చూశారన్నమాట అపూర్వం అనగానే అంటే కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారన్నమాట అని గోరింటాకు అంటుంది. చివరికి మీరా కూడా మీకు తెలియకుండా సొంతంగా తీసుకుంటున్నారన్నమాట అని గోరింటాకు అనగానే ఆయన అన్నయ్య కొంచెం తెలియకుండా మీరు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా ఏంటి అని ఏర్పాట్లన్నీ స్వామి గారి గురించి అని మీరా ఏడుస్తూ అనగానే ఏంటి స్వామీజీయా ఎవరు అని అప్పుడు కంగారు అడుగుతుంది. అంటే మన నక్షత్ర అలాగే గోరింటకు అత్తయ్య కూడా మన చెర్రి ఆత్మ గురించి అని ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి భయంతో తన విషయం చెప్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ నక్షత్ర అలాగే గోరింటకు చూసుకొని చాలా కంగారు పడుతుంటారు అని మేము చెప్పాం. మీరా ఇంకా నయ్యు మీ అపూర్వ ఆధ్వర్యంలో చెర్రి శవాన్ని నేను నక్షత్ర కలిసి పూడ్చిపెట్టా అని చెప్పి చెప్పలేదు అని గోరింట మాటలకి నక్షత్ర అపూర్వ షాక్ అవుతుంటారు. అప్పుడు శాస్త్రంగా విని అతయ్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆయన పచ్చని ఇంటి నిలబడి ఏంటా మాటలు అని శాస్త్రంగానే అంటే అది కాదు అల్లుడు గారు మీరా మా మీద నిందలు వేస్తుంటే
ఆ కంగారు అలా అన్నాను అని గొడ్డ కవర్ చేస్తుంది. నేనేం మీ మీద నిందలు వేయట్లేదు అత్తయ్య, ఆయన చేరుకుని తెలుసుకుని చెప్పేసి స్వామి గారిని పిలిపిస్తున్నాను అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఈ రోజు కూడా స్వామీజీ జాతకాలు ఏంటి అని అప్పుడు అరుస్తూ ఆయన వచ్చిన స్వామిని మన భయం చూసి మరి కొత్త కొత్త భయాలు వెలిపించి వాళ్ళే వెళ్ళిపోతారు అని అపూర్వ అనగానే నువ్వు చెప్పిన కట్టే కదా మీరా అని శరత్చంద్ర అంటూ ఉంటారు. కానీ మీరా ఏడుస్తూ ఉంటుంది. ఆయన చది కనపడని చెప్పేసి నాకు ఒక మాట చెప్పొస్తుంది కదా, ఏ పోలీస్ కంపెనీ ఇచ్చాడు కదా, అవుతుంది స్వామి దారిని వెళ్ళిపోమని చెప్పు అని శరత్చంద్ర అనగానే, అంటే ఎలాగో స్వామి గారిని రమ్మని చెప్పి గౌరవించాను కదా, రానివ్వండి మీరా అనగానే, మీరా మీ అన్నయ్య చెప్పా కూడా ఇంకా కన్విన్స్ చేస్తావేంటి నువ్వు, బావ ఏం చెప్పాడు ఆ స్వామీజీని అటుంటే వెళ్ళిపోని చెప్తున్నారు కదా, వెళ్ళిపోమను ఫోన్ చేసి చెప్పు అని ఇంకా అపూర్వంగానే ఇంకా మీరా ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడదు. సర్లే అపూర్వ, తన నమ్మకం తనదు కదా, ఆయన నువ్వు చెప్పినట్టే వచ్చి స్వామీజీ కొత్త బయలు పెట్టానుకో అప్పుడు మనం ఆలోచిద్దాంలే అని చంద్ర అనగానే, సర్లే ఆ స్వామీజీ రాని వచ్చాక ఏం చెప్తాడో చూద్దాంలే అని అపూర్వ మాటని బాగా సంతోషపడుతూ ఉంటుంది. నక్షత్ర గోరింటాకు అపూర్వ పక్కన నుంచి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అనుకున్న విధంగా అక్కడేమో విధంగా పూర్ణిమ అలాగే శివ పెళ్లి పనులన్నీ ఏర్పాటు చేయడానికి బస్సు కూడా సిద్ధమవుతుంటారు. గగన్ దగ్గరుండి శివని అలాగే వాళ్ళ చెల్లిని తీసుకొస్తూ ఉంటారు. అదే పనిగా ఇంకా చాలా సంతోషపడుతుంటారు. భూమి అలాగే శారద అలాగే చుట్టుపక్కల ఉన్న ముత్తైదులు అందరిని పిలిచి ఇంకా పసుపు రాయడానికి సిద్ధమవుతూ ఉంటారు. అలాగే పసుపు దగ్గర సిద్ధమవుతూ ఉంటారు. గగన్ తన చెల్లిని పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. పెళ్లి కూతురు అవుతుందని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ శారద నీ చల్లని చెట్టు ఇదిగో అన్ని రోజుల్లోనూ ఇదిగో పసుపు కొమ్మలు వేసానుకో పసుపు తెచ్చి కార్యక్రమం మొదలెడదామని ముత్తైదులు అంటూ ఉంటారు. నేను కాదు తన బంగారు చేతులతో నా కోడలు పసుపు కొమ్మలు వేస్తుంది అని శారద అనగానే, ఇదిగో ఆ పసుపును వేయమ్మని చెప్పి శారద అంటుంది. ఇంకా భూమి చాలా సంతోషపడి పసుపు కొమ్మలు వేస్తూ ఉంటుంది. అంతేకాదు భూమి మొదటిగా పసుపు కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది అని గగన్ అంటూ అమ్మ ఏమంటా అని అడుగుతూ ఉంటాడు. నేనేమంటాను, మన ఇంటి వెలిగే మన కోడలు భూమి కదా అమ్మ భూమి కానీ అమ్మ అని శారద కానీ గగన్ కూడా సైకిల్ చేస్తూ ఉంటాడు. అనుకునే విధంగా భూమి ఇంకా చాలా చెప్పినట్టే పసుపు కొమ్మలు అన్ని రోడ్లు వేస్తూ ఉంటుంది. ఇంకా అందరు ముత్తైదులు కలిసి ఇంకా దంచ సిద్ధమవుతూ ఉంటారు. భూమి పసుపు దంచైపోతుంది, చాలా ఆశపడుతుంది. అది గగన్ గమనించి తనం కూడా వెళ్ళి ఒక చేయి వేస్తుంటాడు. ఇంకా అలాగే భూమిని చూస్తూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతుంది, గగన్ చూస్తూ ఉంటుంది. భూమికి అదే దగ్గరగా గగన్ వెళ్తూ ఉంటాడు. ముత్తైదులు అందరు చూస్తూ ఉంటారు. గగన్ పదే పదే ఇంకా భూమిని ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటాడు. శివ మాత్రం ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ బిందు ఏం చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ పూర్ణిమ సిగ్గుపడుతూ శివని చూస్తూ ఉంటుంది. శివ ఇంకా ఏం మాట్లాడలేక పూర్ణిమ చూసి ఇంకా నవ్వుతూ ఉంటాడు. అక్కడ పూర్ణిమ ఏమో తనే అదే పనిగా శివతో కూడా తను కలిసి పసుపు దంచినట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఒకసారి బ్రహ్మను బయటకు వస్తుంది. ఇంకా శివని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అక్కడ భూమి గగన్ చాలా దగ్గర అవుతూ అలాగే దగ్గర నుండి పసుపు కొడుతుంటాడు. అదంతా చాలా చూసి తను కూడా కృష్ణపద ఊహించుకుంటాడు. కృష్ణపద వచ్చి తను కూడా చెయ్యి వేసి శారద తను కలిసి పసుపు దంచితే ఎలా ఉంటుందని చెప్పి ఊహించుకుంటూ ఉంటుంది. శివ మాత్రం పక్కన నుండి చాలా టెన్షన్ పడుతుంటాడు. అక్కడ బిందు పరిస్థితి ఎలా ఉందో ఏంటని చెప్పి భయపడుతూ ఉంటాడు. శివము బిందుతో కలిసి పుస్తకం ఎలా ఉంటుందని చెప్పి తను కూడా ఊహించుకుంటూ ఉంటాడు. అలాగే బాధపడుతూ ఉంటాడు. పూర్ణిమ పదే పదే శివని చూస్తుంది. శివ దగ్గర అవుతూ ఉంటుంది. అక్కడ అనుకున్న విధంగా అపూర్వ చాలా టెన్షన్ పడుతుంది. స్వామి వచ్చి ఏం చెప్తాను చెప్పి భయపడుతుంది. ఆ చర్యగాడు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నా కొంప నువ్వే ముంచానుకున్నా అలాగే ముంచేసావు. అపూర్వ ఇంకా చాలా కోపంగా గోరింట అంటుంది. అంటే ఇప్పుడు వచ్చే స్వామిజీ చర్య గురించి చెప్పేది అంటే మన చంపని చెప్పి చెప్తాడేమో అని చాలా పాపం స్వామి ఏమో అని చెప్పి గొడ్డ భయపడుతూ అంటుంది. అప్పుడు చాలా కోపం వస్తూ ఉంటుంది. నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది. ఒక పక్క నక్షత్ర చాలా టెన్షన్ పడుతుంది. అనుకుంటే స్వామి వస్తూ ఉంటారు. అదిగో స్వామి వచ్చేసినట్టున్నారని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మీరా అనగానే అపూర్వ కూడా బయట చూసి చాలా కంగారు పడుతుంటుంది. అనుకున్న స్వామిని చాలా ఆయాసంగా ఇంకా దండం పెట్టుకొని దండంతో వస్తూ ఉంటాడు. స్వామిజీ రావడం చూసి ఇంకా మీరా వెళ్తూ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఆపుతూ ఉంటుంది. ఇంకా ఒకసారికి వెళ్ళి ఇంకా ప్లేట్ తీసుకొచ్చి కాలు పెట్టండి స్వామీజీ అంటూ స్వామీజీ కాళ్ళు ఇంకా నీళ్ళతో మీరా కడుగుతూ ఉంటుంది. తన కొడుకు జాతి అని చెప్పేసి చాలా నమ్మకంతో ఇంకా స్వామీజీ మీద భారం వేసి ఇంకా రండి స్వామీజీ అంటుంది. కృష్ణపద మార్గదర్శనం ఉండడం విషయం తెలియక ఇంకా అందరి నిజమైన స్వామీజీ అని అనుకుంటూ ఉంటారు. అనుకునే మీద కృష్ణపద వస్తాడు. ఇంకా లోపల చూస్తూ ఉంటాడు. అలాగే మొత్తం అంతా ఇంకా చూస్తూ ఉంటాడు. అపూర్వ గోరింటాకు అలా నక్షత్రం చాలా కంగారు పడుతూ ఉంటారు. చూస్తుంటే ఈ స్వామి చాలా పవర్ఫుల్ లా ఉంది. ఇదిగో నీ పాపిష్టి బతుకు బయటని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది అమ్మాయి అని చెప్పి గొండ మక్షు అని ఇంకా అపూర్వ అరుస్తూ ఉంటుంది. చాలా కోపం చూస్తుంది. చెప్పు తల్లి నీ కలిగిన కష్టం ఏంటి, నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అని స్వామిజీ అనగానే, అంటే
మా అబ్బాయి చేరి 2 రోజులు కనపట్లేదు స్వామి, ఇంతకు ముందు కూడా అలాగే ఒక్కసారి అని మీరే చెప్పవుతుంది. ఒకసారి స్వామీజీ ఇంకా ఆపుతూ ఉంటాడు. ఇంకా అన్ని తెలిసినట్టు స్వామీజీ ఆపుతూ ఉంటాడు. ఇదిగో నీ కొడుకు కనపడి చెప్పేసి నువ్వు నీ భర్త చాలా బాధపడుతున్నారు కదా అని స్వామీజీ అంటాను. అవును కరెక్ట్గా చెప్పారు స్వామీజీ అని మీరే అంటూ ఉన్నది. ఇంకా నక్షత్ర అపూర్వ గోరింట చాలా భయపడుతుంటారు. ఇదిగో ఆయన మీ కొడుకు వచ్చాడు, మళ్ళీ తప్పించుకున్నాడు, మళ్ళీ మీరు బాధతో ఉన్నారు కదా అని స్వామీజీ అంటాను. అవును మా చెర్రి ఎక్కడ ఉన్నాడు, ఎలాగున్నాడు మీరు చెప్పండి అని మీరే అంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ స్వామి తీసి చూసినట్టు చెప్పడానికి నేనే తల్లి, ఆ దేవుడు చెప్పిస్తాడు, ఈ మానవుడు చెప్తూ ఉంటాడు అని ఇంకా అంటూ ఒకసారి దేవుడు భారం వేసినట్టు ఇంకో స్వామీజీ రూపంలో కృష్ణుడు మొత్తం చెప్పి అవుతూ ఉంటారు. శిష్యులారా ఆచు కనుక్కోవడానికి అందడానికి ఏర్పాటు చేయండి అని స్వామీజీ అంటే సరే అని చెప్పి శిష్యులకు అలాగే చేస్తూ ఉంటారు. పక్కన అపూర్వ మాత్రం చాలా టెన్షన్ పడుతుంటారు. అనుకున్న విధంగా అందరినీ వేపిస్తారు. ఇంకా మీరే ఎదురుగా కూర్చుంటుంది. అమ్మ నేను చెప్పే మాట నీకు చాలా బాధగా ఉంటుంది, నీ గుండె రాయి చేసుకో అని చెప్పి సమాజంగానే ఏమైంది స్వామి అని మీరాడుతుంది. అంటే నీ కొడుకు ఇంకా ఈ లోకం లేదు, దేవుళ్ళు అయిపోయిపోయాడు అని చెప్పి సమాజం మాటలు ఒక్కసారిగా అయ్యో దేవుడా చెర్రి అని చెప్పి మీర గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అప్పుడు నీకు నూడలు నిండిపోయా అని చెప్పి తల బాదుకొని ఏడుస్తుంటది. అప్పుడు నక్షత్ర గుండె షాక్ అవుతుంటారు. సరే చంద్రకి ఏం అర్థం కాదు, ఇంకా అలా చూస్తూ ఉంటారు. నువ్వు లేని అమ్మ ఎలా పోతుంది చెర్రి, అయ్యయ్యో చెర్రి అని మీరా దగ్గర తలబాగా ఏడుస్తుంది. మీరా మీరా ఊరుకో మీరా, నువ్వు అనవసరం ఏడకు, నీకు ముందే చెప్పాను కదా, గో ఇలా దొంగసాములు ఆయన లేని పని చెప్పి టెన్షన్ పడని చెప్పి నేను అన్నాను కదా. అపూర్వ మాటలకి దైవం అసలు నా ప్రాణ శక్తిని శంకిస్తున్నారు ఏంటి అని సహజంగానే శంకలేదు బొంకలేదు. ఇదిగో ఎంత రేపు కాదు చెప్పు, నీ మొహాన్ని పడేస్తాను అని అపూర్వ అంటూ అప్పుడు చెర్రి బతుకని చెప్పి అంటావేమో అని అపూర్వ మాటలకి ఇదిగో ఆగు, అయినా డబ్బు కోసం నేను ధర్మాన్ని తప్పే మనిషినేం కాదే స్వామీజీ అనుకుని అవునా చెర్రి చచ్చిపోయాడు ఒక్క మొక్కలో చెప్పు అనుకుంటున్నాం కానీ కత్తితో అలాగే సాప గో అయినా ధర్మం ఆశించి నేను డబ్బు కోసం ఏ పని చేయలే అని చెప్పి మొత్తం నేను చెప్తూ ఉంటారు. స్వామి మాటలకు ఒక్కసారిగా అపూర్వ షాక్ అవుతుంది. అమ్మో ఈ స్వామి కరెక్ట్గా చెప్పాడు అమ్మాయి అనుకుంటే భయపడుతుంటది. అంటే కత్తి పరుచుకొని చెరిగా చచ్చిపోయాడు కదా, చాప్ చుట్టుకొని ఇదిగో పట్టుకొని మనం కర్మం చేసేసాం కదా, ఇంకా ఈ స్వామిని ఇక్కడ నుంచి అనుకో నీ కూడా చెప్తాడేమో వెంటనే తరమే అమ్మాయి అనుకుంటా కానీ నువ్వు ఆగిపోయి అని అప్పుడు అరుస్తూ ఇదిగో నువ్వు చెప్తే కానీ తెలుసుకోలేనంత వెళ్దా నేను కాదు అని అప్పుడు అరుస్తూ ఉంటుంది. ఏ స్వామి లే బయటికి నడు అని అపరంగానే ఓం తస్సత్ అని ఇంకా స్వామీజీ వర్షం కృష్ణ గట్టిగా అరుస్తారు. ఒకసారి అప్పుడు ఆగిపోతుంది. మీరే అదే పని ఏడుస్తుంది కానీ చర్చలకు ఏం అర్థం కాదు. ఇంకా టెన్షన్ చూస్తూ ఉంటాడు. ఇంకా చాలా కోపం చూస్తూ నడుస్తాను, ఈ గృహం నుండి ఒక్క పైసా కూడా తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను, కాకపోతే నా శక్తిని మీరు శంకించారు కదా అందుకే ఆ కొడుకుని ఎవరు చంపారో చెప్పు మరి బయటికి నడుస్తా అని సమాజం మాటలు ఒక్కసారి అపూర్వ గోరింట షాక్ అవుతుంటారు. చెప్పనా ఆవిడ కొడుకుని ఎవరు చంపారో నేను చెప్పనా అని చెప్పి ఇంకా సమాజం మాటలకి నక్షత్ర అపూర్వ అలాగే గోరింట భయపడుతుంటారు. నీ కొడుకుని ఎవరు చంపారు నేను చెప్తాను అని చెప్పి సమాజం మాటలకి ఇంకా మళ్ళీ అప్పుడు బయటపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది.